కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప గుండాబి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలా కట్టు చెట్టా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ గుట్టు బాగున్నారా? ఒక స్త్రీ 7 అడుగుల బంధంతో మన జీవితంలో ఎంట్రీ ఇచ్చి 10 అడుగుల దూరంలో ఉన్న ప్రేమ పంచి 50 అడుగుల దూరంలో ఉన్న ఆనందం అందించి అలాగే 100 అడుగుల దూరంలో ఉన్న జీవితాన్ని మనకు అందిస్తుంది ఒక స్త్రీ. అందుకే ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క మహిళకి నేను చేస్తున్నాను మా మగాళ్ళందరి తరపు నుంచి థ్యాంక్ యూ సలా. సో ఆడాల మజాక ఇవాళ ప్రొద్దుటూర్ సిబిఐటి విబిఐటి కాలేజ్ లో ఉంది. హ్యాపీయా? హ్యాపీయా? గట్టిగా చప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్. అరే రే సూపర్ ఎంట్రీ, వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. ఏ నర్వసా, హ్యాపీగా ఉన్నారా లేకపోతే టెన్షన్ లో ఉన్నారా? నిన్ను చూసిన ఆనందం. నువ్వు హ్యాపీగా ఉన్నావు, వీళ్ళిద్దరిని చూస్తే తిన్నారుగా. నిన్ను చూస్తేనే కడుపు నిండిపోయిందిలే రవి. ఈ బిస్కెట్లు వేసి వేసి నా కడుపు నిండిపోయిందబ్బా. ఇప్పుడేగా తిన్నాం అందుకే. నీ పేరమ్మా? సుచరిత. సుచ్చే. చెప్పండి రవి. మీ డాడీ కమిషనర్ సుచ్చే? కాదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్. వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వేం చేస్తున్నావు? అమృత లహరి. సెకండ్ బీటెక్. బీటెక్ సెకండ్ ఇయర్. నానేం చేస్తుంటాడు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబే. మరి ఏం రిలేషన్ మీ ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్. మన ప్రపంచంలో బెస్ట్ రిలేషన్షిప్ అది. సూపర్. మీ పేరమ్మా? యశోద. యశోద గారు. Yes. ఎక్కడి నుంచి? ప్రొద్దుటూర్. ప్రొద్దుటూరే. వెరీ గుడ్. మీరు? చందన. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ. బీటెక్ ఫైనల్ ఇయర్. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. స్టార్ట్ విత్ పరిచయాలు. ఓకేనా? జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం. ఓకేనా? పెద్దక్క దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? తొడగొట్టి చెప్తున్నా, అమ్మ తోడు 3 rounds గిఫ్ట్స్ నాకు ఇవ్వకపోతే అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు ఒక్క గిఫ్ట్ కూడా ఇయ్యా, ఎట్లా నరుకుతా నేను చూస్తా. ఎట్లా నరుకుతా నేను చూస్తా. నరికిన తర్వాత ప్రొద్దుటూరు నుంచి బయటకి ఎట్లా అడుగు పెడతావు అది కూడా నువ్వు చూస్తా. ఎట్లా పోతావు నేను చూస్తా. ఈ ప్రొద్దుటూరు నాది. నీది కాదు నాది. నీదెట్లా అయితే నాది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, మేము ఇక్కడే ఉన్నాం. నేను పుట్టగానే తాగింది ప్రొద్దుటూరు నీళ్లు. నీకేం అబ్బో, తెలుసు? ఏది నువ్వు చూపించు. మా అమ్మ పాలు పట్టలే, నీళ్లు పట్టింది ప్రొద్దుటూరు నీళ్లు. నేను ప్రొద్దుటూరులో పుట్టానమ్మా. నేను నమ్మను. పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హే నీ తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. నువ్వు చీటింగ్ చేసావు. నేనేం చీటింగ్ చేయలేదు. రవి నేను అలా అంటున్నా. ఏంటి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా మోసం చేస్తావు, నీ సైడ్ నేనేం తిప్పుకుంటావా? మోసం చేసా? దగ్గర రాగానే నువ్వు కూడా చూసావు. దగ్గర రాగానే కన్ను కొట్టింది తెలుసా ఇట్లా. అబ్బా, నువ్వేం చేస్తున్నావు? నేను డైలాగ్ చెప్తాను. స్వీట్ గా చెప్పిన తర్వాత చెప్పున్నా. 3 rounds గిఫ్ట్స్ నాకే ఇస్తే ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. నీకు ఇస్తున్నా కానీ యశోదా డైలాగ్ నాన్న. వీలైతే ప్రయత్నించండి డూడ్, పోయేదేముంది, మహా అయితే ఆడల్ల మధ్యక్షలో విన్నర్స్ అవుతాం. అది డైలాగ్ అంటే ప్రభాస్ డైలాగ్ అంటే నానా. నీకోసం రవి. చెప్పు నాన్న. ఈ రవికి త్వరగా పెళ్లి చేసేయండి మావయ్య, ఈ ఆడాల మధ్య నుంచి కాపాడుకోలేకపోతున్నాను. ఓకే, సూపర్ ఎనర్జీ. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరు ఆడవారి మాటలకు అర్థాలే. 90 seconds ని డివైడ్ చేస్తాం అనమాట. క్యారెక్టర్లు ఇస్తా,
ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఇస్తా. ఫస్ట్ 90 సెకండ్స్ ఫస్ట్ మీరు మాట్లాడతారు, సెకండ్ 90 సెకండ్స్ మీరు మాట్లాడతారు. ఒకటే క్యారెక్టర్ ఇస్తా, ఆ క్యారెక్టర్ లో ఉన్న గొప్పతనం, దాని వల్ల నష్టాలు లాభాలు అన్ని మాట్లాడుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మీరిద్దరు. నేను మీకు ఇచ్చేది, నన్ను ఇంట్లో అమ్మ ప్రేమగా పిలుచుకుంటుంది అలా, మా నాన్న కోపం వచ్చినప్పుడు పిలుస్తాడు అలా. నా ఫేవరెట్ యానిమల్ కుక్క గురించి మాట్లాడాలి. 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఓయ్, నా పేరు బ్రౌనీ తెలుసా? నా పేరులోనే ఎంత పవర్ ఉందో. ఈ ప్రొద్దుటూరు టౌన్ కి మొత్తం నేనే హీరో. బ్రౌన్ అయితే నా పేరు బోల్ట్. ఒంట్లో పవర్ లేదు కానీ ఇంట్లో పవర్ గురించి భలే మాట్లాడుతున్నావే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మా ప్రొద్దుటూరు టౌన్ లో దొంగలు లేకుండా చేసా తెలుసా నేను. అది నా పవర్. ఓన్లీ పొద్దుటూరులో చేస్తున్నావు, హోల్ కడప డిస్ట్రిక్ట్ లో నేను మెయింటైన్ చేస్తున్నా. చూసాం, పెద్ద చెప్పొచ్చా గొప్ప. ఏం చేసావేంటి? ఊరికే మొరిగితే సరిపోదు, మొరిగే కుక్కలు ఖర్చవంట. అందుకే నువ్వు మొరగడం మానేసి ఇప్పటి నుంచి కరవడం ప్రాక్టీస్ చేయి. ఏంటి, నేను అలా మంచి కుక్క అని తెలుసా? నేను అలా కరవను, అందుకే అందరికి హెల్ప్ చేస్తాను. అది నా గొప్పతనం. అందుకే మొన్న మీ ఇంట్లో దొంగలు పట్టి మీ యజమాని పాపం సార్ నాకేసి వెళ్ళిపోయాడు. తీసుకొని పోయిన వాడిని ఏం చేశానో తెలుసా? మొత్తం 16 కుట్లు కాదు 32 కుట్లు పడ్డాయి వాడికి. తీసుకెళ్లిన తర్వాత కరిస్తే ఏంటి, కొడితే ఏంటి, బుద్ధి వస్తుంది, ఇంకా అటు వైపు కూడా రాడు. నోట్లో పళ్ళు లేవు కానీ కరవడం గురించి భలే మాట్లాడుతున్నావే. నీకు పెద్ద బో ఉన్నాయి మరి తోరి పళ్ళు. చాలా ఇంకొంచెం కావాలా? నీకు కావాలా? ఇంకోసారి బోల్ట్ దగ్గరికి వచ్చావా తట్టుకోలేవు. ఏంటి నువ్వు చెప్పేది పెద్ద? నేను వస్తా చూడు. ఏమన్నా చేశారా? కుక్కలు అయిపోయినాక మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చే జంతువు ఏంటి? అది మీరిద్దరు. ఓకేనా? 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. హలో, నేను పిల్లిని. ప్రతి ఇంట్లో నా పిల్లి కాదే పులే, అది చెప్పు. నీ మూతి పిల్లి ఇప్పుడు ఇచ్చింది. ఇది హైలైట్ పంచ్. అర్థమైందా? పిల్లి ఎక్కడైనా రాజ్యం వెళ్తుంది. అవును. నీ పిల్లి రాజ్యం ఒక్కటే వెళ్తుందా? నాది క్వీన్, నిన్ను కంట్రోల్ చేసేది నేనే. అది గుర్తుపెట్టి కంట్రోల్. నువ్వే ఎలకలా ఉన్నావు. రావాలా పిల్లిని? ఎలకల్ని తినే రాజ్యం కూడా అవసరం లేదు. బుల్లెట్ కూడా చిన్నగానే ఉంటది, దూసుకుపోతే దాని పవర్ తెలుస్తుంది. గన్ను అవసరం కదా. ఈవిడ గన్ను, నువ్వు బుల్లెటే అంటున్నావు. అయినా పిల్లి గురించి నీకేం తెలుసు అసలు? నా మీసాలు చెప్తున్నాయి. అసలు మీసమే లేదు అక్కడ, కనిపించట్లేదా? పిల్లి అంటే నాలా అందంగా ఉండాలి. పిల్లి అందంగా ఇలా సాంప్రదాయంగా ఉండాలి. పిల్లి ఇంత పెద్ద తోక ఎప్పటి నుంచి వచ్చింది? పిల్లి తోకే పవర్ అమ్మా. తోక పవర్ కాదు, మూతి పవర్. అయినా ఈ పిల్లితో మనకేంటి రవి? మన ఇద్దరమే కదా అసలు. మేము పిల్లిలు కాదు, ఆడపిల్లి. పిల్లి పాలన నాకుతో చూపి. అబ్బా, ఇప్పుడు నువ్వు చేసి చూపి. తాగుతా చూడు, అందం వచ్చింది అసలు దానికే. అంటే ఈ పిల్లి స్ట్రాంగ్ ఆడుతుంది లేండి. కుక్కలాగా బాగా, అంటే కుక్క క్యారెక్టర్ లో పిల్లి క్యారెక్టర్ లో బాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎవరికి గిఫ్ట్? నేను చెప్పా కదా రవి నీకు, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. నీ మళ్ళీ ఎవరికి ఇస్తావు? నేను గిఫ్ట్ ఇవ్వకపోయినా నువ్వు అక్కడే పెట్టుకొని చూసుకుంటా, నాకు తెలుసు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ 3 జార్ మిక్సర్ గ్రైండర్ ఎవరి సొంతం అవుతుందంటే కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా మా ఆడియన్స్ మీద కాన్సంట్రేషన్ వెళ్ళిపోతుంది. సెకండ్ రౌండ్, మై ఫేవరెట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. మీరు ఇక్కడ ఉన్న ఆడియన్స్ లోకి వెళ్ళి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. మీరు కూడా అదే చేయండి. ఆ నలుగురికి నేను ఒక టాస్క్ ఇస్తాను. ఆ నలుగురిలో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. రెడీ? సెలక్షన్ టైం, గో ఫర్ ఇట్. నలుగురు వచ్చారు. పేర్లు ఏమని అనుకున్నారా? టీం పేర్లు? బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్స్. మీరండి? కొమరం పులి. మామూలు కాదురా, రచ్చరచ్చగుంది. ఫస్ట్ కొమరం పులి ఇద్దరు నడుస్తారు. అందమైన వాక్, వయ్యారంగా నడిచి రండి. టాస్క్ మాట్లాడుకుందాం. ఓకే, మ్యూజిక్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా.
సో ఇప్పుడు మనం పోకిరి సినిమా నుంచి డైలాగులు తీసుకొని డైలాగులు చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ పోకిరి సినిమాలో విలన్ ఎవరు? ఆశీష్ విద్యార్థి. హీరో ఎవరు? మహేష్ బాబు. సూపర్ డూపర్ హిట్ సినిమా. విలన్ కి హీరోకి మధ్యలో కాన్వర్సేషన్ ఉంటది అనమాట. విలన్ అంటాడు, ఇంతకు ముందు రివాల్వర్ దొరికినప్పుడు ఇచ్చావు కదా, రీసెంట్ గా శృతి అనే పిల్ల దొరికింది, దాన్ని ఎప్పుడు ఇస్తావు, అది నాది అని అంటాడు. అప్పుడు హీరో అంటాడు, అప్పుడు దొరికిన రివాల్వర్ నాదే, బుల్లెట్లు కూడా నావే అని. అప్పుడు దగ్గరకు వచ్చి విలన్ అంటాడు, రే నువ్వు తొందరలో ఎన్కౌంటర్ లో పోతావురా అని అంటాడు. అప్పుడు హీరో దగ్గరకు వచ్చి, స్టేషన్ కి కొత్త కానిస్టేబుల్ వచ్చాడంటగా, ఎలా పోయాడో చెప్పమంటావా? బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా? పద్మావతి హ్యాపీయేనా? టైల్స్ వేస్తున్నారంటగా, రివాల్వర్ నాదే, శృతి నాదే అని జగడమే అని ఇట్లా స్లో మోషన్ లో పరిగెట్టాలి స్ట్రైట్ గా. ఫస్ట్ డైలాగ్ రెడీ, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్షన్. ఏరా ఇంతకు ముందు రివాల్వర్ దొరికితే ఇచ్చావు, కొత్త అమ్మాయి పరిచయం అయిందట కదా, శృతి నాది, తెచ్చిచ్చాయి. ఇంత ముందు తీసుకున్న రివాల్వర్ నాది, అందులోని బుల్లెట్ నాది, శృతి నాది. రేయ్ తొందరలో నువ్వు ఎన్కౌంటర్ లో సస్తావు. కొత్త కానిస్టేబుల్ వచ్చాడంటగా, నిలబడు నిలబడు. కొత్త కానిస్టేబుల్ వచ్చాడంటగా, ఎలా పోయాడో తెలుసా? బిల్డర్ వచ్చి అప్పగించాడు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా? పద్మావతి హ్యాపీయేనా? టైల్స్ వేస్తారంటగా, అది అట్లా రావాలి. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశారంటగా, పద్మావతి పద్మావతి. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశారంటగా, పద్మావతి హ్యాపీయేనా? టైల్స్ వేస్తున్నారంట కదా. మా అత్త ఫస్ట్ టైం ఇట్లా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి అలా తడబడ్డది అట్లా చెప్పి అందరు నవ్వుతారా? ఇంత ధైర్యంగా ముందుకొచ్చి పర్ఫార్మ్ చేయడం ఎంత గట్స్ ఉండాలి. ఓకే నో ప్రాబ్లం, అత్త అప్పుడప్పుడు అవుతుంటది. ఇక్కడ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఏరా ఇంతకు ముందు రివాల్వర్ దొరికిందని నువ్వే వచ్చావు కదా, అప్పుడు ఇచ్చావు. ఇప్పుడు రీసెంట్ గా శృతి అనే అమ్మాయి పరిచయం అయిందట కదా, ఆ శృతి ఆ అమ్మాయి నాది, తెచ్చిచ్చాయి. రివాల్వర్ నాదే, అందులో ఉన్న బుల్లెట్స్ నావే, శృతి నాదే. తొందరలో నువ్వు ఎన్కౌంటర్ లో సస్తావు. అది చూస్తా. కొత్త కానిస్టేబుల్ వచ్చాడటగా, టైల్స్ వేస్తున్నారంటగా. తొందరలో నువ్వు ఎన్కౌంటర్ లో చస్తావురా. కానిస్టేబుల్ ఎలా పోయాడో తెలుసా? పోయాడు, స్వీట్ షాప్ కి పంపించా, వాడు తొందరలో వస్తాడు స్వీట్ తీసుకొని. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా? టైల్స్ వేస్తున్నారా? పద్మావతి హ్యాపీయేనా? ఆ సిమెంటే కొంచెం తక్కువైందాడా? అదే వేద్దాం వేద్దాం, అందరు కలిసి గృహప్రవేశంకి ఒక రోజు అనుకుందాము, తొందరలో మనం పెట్టుకుందాం. థ్యాంక్ యూ నానా, నీ మీద ఫుల్ హోప్స్ ఉన్నాయి. ఓకేనా? ప్లీజ్ నానా, దా నాన్న, నేను విలను, నువ్వు హీరో. రేయ్ మొన్న రివాల్వర్ దొరికిందని నువ్వే వచ్చావు కదా, అప్పుడు ఇచ్చావు. ఇప్పుడు శృతి అనే కొత్త అమ్మాయి పరిచయం అయిందంట కదా, దాన్ని కూడా తెచ్చి. ఇందాక దొరికిన రివాల్వర్ నాదే, అందులో ఉన్న బుల్లెట్స్ నావే, శృతి నాదే. తొందరలో నువ్వు ఎన్కౌంటర్ లో చస్తావురా. ఏంటి స్టేషన్ కి కొత్త కానిస్టేబుల్ వచ్చాడంటగా, వాడు ఎలా చచ్చాడో తెలుసా? బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా? పద్మావతి హ్యాపీయేనా? టైల్స్ వేస్తున్నారంటగా. అంత బాగానే అయింది, అట్లా పోయి ఇటు వచ్చినాయింది. ఫైనల్ గా లేట్ గా లేటెస్ట్ గా చెప్పాలి నువ్వు. రేయ్ ఇంతకు ముందు రివాల్వర్ దొరికిందని తెచ్చిచ్చావు కదా, కొత్త అమ్మాయి పరిచయం అయిందంట కదా శృతి, అది నాది, నాకు తెచ్చిచ్చాయి. నాకు దొరికిన రివాల్వర్ నాదే, అందులో ఉన్న బుల్లెట్స్ నావే, శృతి కూడా నాదే. రేయ్ రేయ్ తొందరలో నువ్వు ఎన్కౌంటర్ లో చస్తావురా. కానిస్టేబుల్ చెప్పు నాన్న ధైర్యంగా, కమాన్. స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ వచ్చాడంట కదా, ఎలా పోయాడో తెలుసా? బండిచ్చి పంపిక. మీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నావా? అది మీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ వచ్చాడంట కదా, ఎలా పోయాడో తెలుసా? బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశారా? చేశారండి. పద్మావతి హ్యాపీయేనా? చాలా హ్యాపీ. టైల్స్ వేసేస్తున్నారంట. వేసేస్తున్నారండి.
ఎవరన్నా ఆడియన్స్ నుంచి ధైర్యంగా ఈ సింగిల్ టేక్ లో చేస్తాను ఇక్కడ నుంచి ఎవరు చెప్తా అన్నారు దానన్నా లాస్ట్ ఏరా ఇంతకు ముందు ఏదో రివాల్వర్ దొరికిందన్నావు నాకు తెచ్చిచ్చావు కొత్త అమ్మాయి పరిచయం అయిందంట కదా అది కూడా నాదే నాకు తెచ్చి ఇంతకు ముందు దొరికిన రివాల్వర్ నాదే అందులో బుల్లెట్స్ నావే శృతి కూడా నాదే తొందరలో ఎన్కౌంటర్ లో చస్తావురా నువ్వు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా పోయాడో చెప్పమంటావా టైల్స్ వేస్తున్నారంట కదా ఇప్పుడు 1 2 3 4 మీరు డైలాగ్ బాగా చెప్పారు కానీ కొంచెం తడిపెట్టారు కాబట్టి అక్కడ మీరు పార్టిసిపేషన్ లో రాలేరు అందుకే ఈ నలుగురిట్లో ఎవరు బాగా చెప్పారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రైయింగ్ ప్యాన్ ఎవరు సొంతం చేసుకుంటున్నారంటే అత్త టీమ్ లో ఉన్న ఈవిడ కంగ్రాచులేషన్ ప్రొద్దుటూర్ విబిఐడి సిబిఐడి కాలేజ్ లో ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి వచ్చేసాం మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి ఆల్రైట్ సూపర్ మచ్చి చూస్తున్నారు కదా ఒక పోల్ ఉంది పోల్ కి ఒక వుడెన్ ర్యాక్ ఉంది ర్యాక్ కి హుక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి ఈ బాల్స్ కూడా హోల్డర్ హుక్స్ ఉన్నాయి మీరు ఇక్కడొకరు పార్టిసిపెంట్స్ ఈ టీం అయితే ఇక్కడ ఉంటారు క్రాస్ గా ఇలా వెళ్ళి అక్కడ బ్యాలెన్స్ చేయాలి కింద సమానంగా ఇద్దరు కలిసి పెడితే అది వెయిట్ అవుతుంది అనమాట లేకపోతే ఒక సైడ్ ఇలా అయిపోతుంది నిల్చోదు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నైతే బాల్స్ పెడతారో 1 minute లో వాళ్ళే విన్నర్ టెక్నికల్ లాజిక్ తో ఆడే గేమ్ ఇది ఆడాలకి టెక్నికల్ లాజిక్ రెండు ఉంటాయి కాబట్టి చాలా ఈజీ కానీ గమనించి ఆడండి ఓకేనా ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదా నా పెట్టుకున్న ఆశలన్నీ నల్ల కొట్టినాదా ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ దంపినట్టు గుండెకాయ దంపి అడుగుతున్న ఇప్పకుండా పట్టుకెళ్ళిపోతాందే మెల్లగా ఇంకో చెయ్యి వాడద్దు ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే పడిపోయింది మొత్తం టైం అవ్వలేదు ఇంకా పెట్టండి పోయి టైమ్ బాగా చేశారు దాని తర్వాత మొత్తం కింద పడిపోయింది మీరు మళ్ళీ గేమ్ స్టార్టింగ్ చేయకుండా మీరు అక్కడ పెళ్లి పందిరి సెట్ చేస్తున్నారండి అంటే అప్పటికప్పుడు పెట్టేద్దామనా అది పెట్టేసి మళ్ళీ వెళ్ళేద్దాం సో మొత్తానికి మీరు రెండు బ్యాలెన్స్ చేశారు అయిపోయింది అన్న సమయంలో మొత్తం స్మాష్ అయింది సో 0 స్కోర్ ఒక గిఫ్ట్ వాళ్ళకి వచ్చింది వాళ్ళు మీకు గిఫ్ట్ ఇస్తున్నారు కానీ మనం గెలుచుకోవాలి ఎలా ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేయండి మీరు ట్రూగా గెలిచిన వాళ్ళు అవుతారు ఆల్రైట్ వచ్చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదా నా పెట్టుకున్న ఆశలన్నీ నల్ల కొట్టినాదా ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ దంపినట్టు గుండెకాయ దంపి అడుగుతున్న ఇప్పకుండా పట్టుకెళ్ళిపోతాందే ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే సూపర్ ఇప్పుడిట్ట నిల్చుంది అప్పుడిట్ట కూలిపోయింది హడావిడి చేశారేమో మీరు వాళ్ళ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు కానీ మీరు గర్వంగా ఆడి గెలుచుకున్నారు కంగ్రాచులేషన్ సో థర్డ్ రౌండ్ అద్భుతంగా ఆడి గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రైయింగ్ ప్యాన్ అండ్ నాన్ స్టిక్ ప్యాన్ కంగ్రాచులేషన్ చూస్తూనే 6:30 అయిపోయింది హ్యాపీగా ఈ రోజు ఎపిసోడ్ కూడా ప్రొద్దుటూరులో సూపర్ గా జరిగింది అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి వెరీ గుడ్ అంతా హ్యాపీ ఇవాళ ప్రొద్దుటూరు రేపు ఇంకో కొత్తూరు కొత్త ఆడియన్స్ కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం అంటే ల్యాండ్ చూస్తుండండి ఈ టీవీ చెకే బాయ్ గుడ్ నైట్ అప్పల్ రాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గుండాగిరికి వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా పోర్టు కోసం లెక్క పూటెత్తుతాయి ఏమో
ఏమో పెట్టారండి లాస్ట్ కి కింద పడకుండా పట్టుకుందా చెమట బా చెమట తుడవలేదమ్మా నరకుతా అని చెప్పా అవునా నువ్వే చెమట తీసి వెరైటీ ఉంటాయి ఉల్లిపాయల్లో చాలా చాలా తెల్లయి ఉంటాయి ఎర్రయి ఉంటాయి పొరలు పొరలుగా ఉంటాయి ఈ ఉల్లిపాయల బిజినెస్ ఇది కాదు ఆ. నువ్వు వస్తే పెట్టుకుందాం ఇద్దరం మీకు ఒక్కడు మిగిలించా